అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలోకి వచ్చేసరికి ఏంటంటే ప్రెగ్నెన్సీలో పొత్తి కడుపుల నొప్పికి గల కారణాలు ఏంటి, వాటిని ఎలా నివారించాలి, అసలు పొత్తి కడుపుల నొప్పి ప్రెగ్నెన్సీలోనే ఎందుకు ఎక్కువగా వస్తుంది, ఇలాంటివన్నీ చాలామంది గర్భిణీలకి చాలా డౌట్స్ అనేది ఉంటుంది. మన సబ్స్క్రైబర్స్ కూడా కామెంట్ చేశారు. సో ఇప్పుడు నాకు 36 వీక్స్ బాగా పొత్తి కడుపుల పెయిన్ అనేది వస్తుంది సిస్టర్, ఎందుకు కారణం అని అడిగారు, చాలామంది అడిగారు. సో ఈ పొత్తి కడుపుల నొప్పికి డిఫరెంట్ టైప్స్ అనేది పెయిన్స్ అనేది ఉంటాయి. సో దానికి గల రీజన్స్ అనేది ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీ కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ఇది కామన్ ప్రాబ్లం అని అనుకుంటారు, కానీ దీనివల్ల బేబీకి ఎఫెక్ట్ ఉంటుంది అండ్ గర్భిణీ స్త్రీ కూడా ఎఫెక్ట్ అనేది ఉంటుంది. సో దీనికి గల రీజన్ ఏంటనేది మీరు తెలుసుకుంటే తగు జాగ్రత్తలు అనేది మీరు తీసుకోగలరు. కాబట్టి వీడియోని అనేది చివరి వరకు అనేది చూడండి, మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాము. కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఫస్ట్ ఈ వీడియోని మీ వాట్సాప్ గ్రూపుల్లో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఎందుకంటే మీకు కాకపోయినా వాళ్ళకైనా యూస్ఫుల్గా అనేది ఉంటుంది కదా. సో దట్స్ వై వెంటనే షేర్ చేసేయండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్తున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఏంటంటే ప్రెగ్నెన్సీలో పొత్తి కడుపులో ఎందుకు వస్తుందో తెలుసా. నార్మల్గా మనకి ఫస్ట్ వీక్ నుంచి 13 వీక్స్ మధ్యలో వస్తుంది. సో ఫస్ట్ వీక్ నుంచి 13 వీక్స్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే 32 వీక్స్ నుంచి 40 వీక్స్ మధ్యలో ఇలా 2 టైప్స్గా అనేది వస్తుంది. సో ఫస్ట్ వీక్ నుంచి 13 వీక్స్ మధ్యలో ఎందుకు వస్తుంది అంటే అది ఎర్లీ ప్రెగ్నెన్సీ కాబట్టి. ఆ ఎర్లీ ప్రెగ్నెన్సీలో మనకి నార్మల్గా కామన్గానే బేబీ అనేది ఫామ్ అవుతుంది ఎర్లీ ప్రెగ్నెన్సీలో. అలా బేబీ ఫామ్ అయ్యేటప్పుడు మనకి ఆ పొత్తి కడుపు నొప్పి అనేది చాలా కామన్గా వస్తుంది ఎర్లీ ప్రెగ్నెన్సీ టైంలో, అంటే ఫస్ట్ వీక్ నుంచి 13 వీక్స్ మధ్యలో. సో అది చాలా కామన్, ఎందుకంటే అది ఎర్లీ ప్రెగ్నెన్సీ, బేబీ అనేది ఫార్మేషన్ అనేది అప్పుడే జరుగుతుంది కాబట్టి అది పెద్దగా కాంప్లికేషన్ అనేది అవ్వదు. సో మనకి 32 వీక్స్ నుంచి 40 వీక్స్ మధ్యలో మనకి అగైన్ ఈ పొత్తి కడుపుల నొప్పి అనేది వస్తుంది. దానికి మాత్రం కాంప్లికేషన్స్ అనేది ఉన్నాయి. కొంతమందికి ఏంటంటే 24 వీక్స్ నుంచి 30 వీక్స్ మధ్యలో కూడా వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. అంటే లైక్ 5th మంత్ ఎండింగ్ నుంచి 7th మంత్ మధ్యలో కూడా కొంతమందికి ఈ పొత్తి కడుపుల నొప్పి అనేది వస్తుంది. సో ఫస్ట్ ట్రైమిస్టర్లో అయితే బేబీ ఫార్మేషన్ కాబట్టి అది చాలా కామన్, హెల్దీ సిమ్టమ్ కూడా. అదే లాస్ట్ ట్రైమిస్టరు అండ్ 24 వీక్స్ నుంచి 30 వీక్స్ మధ్యలో ఈ పొత్తి కడుపుల నొప్పి అనేది వస్తే అది కాంప్లికేషను. సో ఎందుకు వస్తుంది అనేది తెలుసుకుందాం. ఎందుకు వస్తుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఏంటంటే ప్రెగ్నెన్సీలో ఇంకా బేబీ గ్రోత్ అనేది పెరుగుతుంది కదా. సో బేబీ గ్రోత్ పెరిగి మనకి పొట్ట కూడా పెరుగుతుంది. సో దానివల్ల ఏంటంటే ఆ వెయిట్ అంతా మనకి గర్భాశయ ద్వారం మీద, అంటే యూట్రస్ ఉంటుంది కదా, ఆ యూట్రస్ పైన పడుతుంది. బేబీ వెయిట్ అంతా ఆ యూట్రస్ పైన పడడం వల్ల కొంచెం స్మాల్ స్టమక్ పెయిన్ అనేది వస్తుంది. సో దానివల్ల ఫస్ట్ వన్. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి ఏంటంటే ప్రెగ్నెన్సీలో కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది కొంతమందికి వస్తుంది. ఎందుకంటే అది ప్రెగ్నెన్సీ హార్మోన్ల వల్ల, తీసుకునే డైట్ వల్ల అండ్ మన డైలీ రెగ్యులర్ యాక్టివిటీ బట్టి కొంతమందికి ప్రెగ్నెన్సీలో ఈ కాన్స్టిపేషన్ అనేది వస్తుంది. సో ఈ కాన్స్టిపేషన్ వల్ల కూడా ఈ మనకి పెయిన్ అనేది, ఈ పొత్తి కడుపుల నొప్పి అనేది వస్తుంది చాలా కామన్గా. ఇది సెకండ్ సిమ్టమ్. అండ్ థర్డ్ సిమ్టమ్ వచ్చేసరికి ఏంటంటే మనకి జీర్ణకోశ వ్యాధులు, అంటే డైజెషన్స్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, ఈ డైజెషన్స్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఈ పొత్తి కడుపుల నొప్పి అనేది వస్తుంది. అంటే తీసుకునే ఫుడ్ అనేది సరిగ్గా డైజెషన్ అవ్వకపోయినా, అంటే మనకి ఎక్స్ట్రా ఇంకా అదర్ బయట ఫుడ్ ఏమైనా తీసుకునేటప్పుడు అవి డైజెషన్ అనేది సరిగ్గా అవ్వకపోయినా సరే మనకి చాలా కామన్గా ఈ పెయిన్ అనేది వస్తుంది. అదొకటి సిమ్టమ్. ఇంకొక సిమ్టమ్ వచ్చేసరికి ఏంటంటే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ. సో మనకి మాయ పక్కని అంటే సైడ్స్ ఉంటుంది, ఆ సైడ్స్లో బాగా పెయిన్ అనేది ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది. అలా వస్తే అది కూడా మనకి పొత్తి కడుపులోకి వస్తుంది. అండ్ ప్రీక్లాంప్షియా ఉండేటప్పుడు కూడా మనకి ఎక్కువగా పొత్తి కడుపులోకి అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే యూట్రస్, అంటే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అనేది ప్రెగ్నెన్సీలో వస్తుంది. ఎందుకంటే మాటికి ప్రెగ్నెన్సీ హార్మోన్ల వల్ల మాటికి యూరిన్ అనేది పాస్ చేస్తారు ప్రెగ్నెన్సీలో. సో అలా ప్రెగ్నెంట్ ఉమెన్ మాటికి యూరిన్ పాస్ చేయడం వల్ల కూడా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అనేది వస్తుంది. అలా ఎవరికైనా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ఉందనుకోండి, వాళ్ళకి ఈ స్టమక్ పెయిన్ వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. నేను చెప్పినవన్నీ మీకు గుర్తున్నాయా? యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షను అండ్ ప్రీక్లాంప్షియా, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే జీర్ణకోశ సమస్యలు ఏమైనా అండ్ బేబీ వెయిట్ అంతా ఆ యూట్రస్ పైన పడడం వల్ల
అండ్ నెక్స్ట్ అంబ్లికల్ కార్డ్ ఏదైనా పెయిన్ ఉన్నా అది కూడా మనకి పొత్తి కడుపులో నొప్పి అనేది వస్తుంది. అండ్ కాన్స్టిపేషను, తీసుకునే ఫుడ్ అనేది సరిగ్గా డైజెషన్ అవ్వకపోవడం. ఇప్పుడు నేను చెప్పిన ఈ సిమ్టమ్స్ ఏమున్నా సరే, ఇందులో ఏ ఒక్కటి ఉన్నా సరే మీకు చాలా కామన్గా పొత్తి కడుపులో నొప్పి అనేది వస్తుంది. సో ఇవి మెయిన్ సిమ్టమ్స్. అయితే ఈ సిమ్టమ్స్ ఉండడం వల్ల కొన్ని డేంజర్ కాంప్లికేషన్స్ అనేది మీలో కనిపించాయి అనుకోండి, అప్పుడు వెంటనే డాక్టర్ని అనేది సంప్రదించాలి. సో డేంజర్ కాంప్లికేషన్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పిన సిమ్టమ్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, దానివల్ల మీకు బాడీలో కొన్ని చేంజెస్ అనేది కనిపిస్తుంది. అంటే మాటి మాటికి వామిటింగ్స్ అనేది అవ్వడం, బాగా కళ్ళు తిరిగి వికారం అనేది రావడం, వామిటింగ్స్ అనేది ఎక్కువగా అయ్యేటప్పుడు అది డేంజర్ సిమ్టమే. ఎందుకంటే ఇంకా వామిటింగ్స్ అయ్యి వికారం అయ్యిందంటే బాడీ అనేది డీహైడ్రేట్ అయిపోతుంది. డీహైడ్రేట్ అయ్యేటప్పుడు మీ నుంచి బేబీకి ఎలాంటి పోషణ కానీ, ఆక్సిజన్ సప్లై కానీ, బ్లడ్ సప్లై కానీ సరిగ్గా అందదు. అప్పుడు బేబీకి ఎఫెక్ట్ అనేది ఉంటుంది కదా. సో దట్స్ వై మీరు ఈ వాంతులు కానీ, వికారం కానీ ఎక్కువగా పర్ డేలో 4-5 టైమ్స్ కంటే ఎక్కువగా వామిటింగ్స్ అయితే అది కాంప్లికేషన్, ఒకసారి చూసుకోండి. అదొకటి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే, ఇలా మీకు పొత్తి కడుపులో నొప్పి వచ్చేటప్పుడు కొంతమందికి లైట్గా స్పాటింగ్ అనేది అవుతుంది. స్పాటింగ్ అంటే ఏం లేదు, ఈరోజు మీకు కొంచెం లైట్ డ్రాప్ అనేది బ్లీడ్ అవుతుంది, అండ్ నెక్స్ట్ డే కూడా అవుతుంది, అండ్ ఆ నెక్స్ట్ డే కూడా ఒక 3 days 4 days అవుతుంది. అంటే మనకి స్టమక్ పెయిన్ వస్తూ అలా స్పాటింగ్ అనేది వచ్చిందంటే అది బేబీ హార్ట్ రేట్ అనేది పడిపోయే ఛాన్సెస్ అనేది హైగా ఉంటుంది. సో అలాంటప్పుడు కూడా మీరు డాక్టర్ని అనేది వెంటనే సంప్రదించాలి. అండ్ ఇంకొకటి వచ్చేసరికి ఏంటంటే, ప్రెగ్నెన్సీలో బ్లీడింగ్ అవ్వడం, ఎక్కువగా బ్లీడింగ్ అనేది కంటిన్యూస్గా అవుతుంది అంటే అప్పుడు కూడా మీరు డాక్టర్ని అనేది సంప్రదించాలి. ఇంకొకటి ఏంటంటే, భరించలేనంతగా మీకు పొత్తి కడుపులో నొప్పి వచ్చింది అంటే అబార్షన్ అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. బేబీకి ఇంకే కాంప్లికేషన్ అయినా సరే వచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి భరించలేనంతగా మీకు పొత్తి కడుపులో నొప్పి వస్తే డాక్టర్ని అనేది సంప్రదించాలి. సో మీరు ఇంట్లో ఉండి కొన్ని టిప్స్ అనేది పాటించాలి. ఏంటంటే, బాడీ హైడ్రేట్గా ఉండేందుకు వాటర్ అనేది ఎక్కువగా తీసుకోవడం, పొత్తి కడుపులో నొప్పి వచ్చేటప్పుడు కొంచెం ఒక 5 minutes 10 minutes వాకింగ్ చేయడం, స్లీపింగ్ పొజిషన్ అనేది చేంజ్ చేయడం, అంటే లెఫ్ట్ సైడ్కి రైట్ సైడ్కి స్లీపింగ్ పొజిషన్ అనేది చేంజ్ చేస్తూ ఉండడం, అండ్ లెమన్ వాటర్ కొంచెం సాల్ట్ వేసి ఆ లెమన్ వాటర్ తాగడం, ఇలాంటివి కొన్ని పాటిస్తే ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. కానీ ఇవన్నీ చేసినా తగ్గట్లేదు, మాకు తీవ్రంగా ఉంది పెయిన్, మీరు చెప్పిన లక్షణాలు ఆ సిమ్టమ్స్ అన్నీ మాలో కనిపిస్తున్నాయంటే అది ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు డాక్టర్ని కన్సల్ట్ అయితేనే బెటర్, నా ఒపీనియన్ అది. సో ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.